కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై క్షేత్రపాలకులైన శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి అమ్మవార్లు పెళ్లి పెద్దలుగా వ్యవహరించి స్వామివారి వార్షిక కళ్యాణ వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. కాకినాడ జిల్లా అన్నవరం రత్నగిరిపై క్షేత్రపాలకులైన శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి అమ్మవార్లు పెళ్లి పెద్దలుగా వ్యవహరించి స్వామివారి వార్షిక కళ్యాణ వేదికపై శ్రీ సీతారాముల కళ్యాణాన్ని జరిపించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కళ్యాణాన్ని కనులారా వీక్షించారు. జై శ్రీరామ్. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య చరణ సన్నిధిలో ఈరోజు సీతారామ కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరిగింది. యనవర క్షేత్రంలో ప్రత్యేకత ఏమంటే ప్రతిరోజు జరిగే సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవానికి, నిత్య కళ్యాణోత్సవానికి క్షేత్రపాలకులైనటువంటి సీతారాములు వారు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వచ్చే సీతారామనవమి, సీతారామ కళ్యాణోత్సవానికి సత్యనారాయణ స్వామి వారి దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ఉదయం 9 గంటలకు సీతారామ కళ్యాణోత్సవం ప్రారంభమైంది. దీనికి అనువంశ ధర్మకర్తలు రాజా ఎనుగంటి వెంకట సత్యసూర్య గోపాలరోహిత్ భూతులు జమీందారు వారి దంపతులు, కార్యనిర్వహణాధికారి వారు అచ్యుత రామచంద్రమోహన్ గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. స్వామివారి కళ్యాణోత్సవానికి చాలా మంది భక్తులు తరలివచ్చి ప్రత్యక్షంగా సీతారాముల వారి కళ్యాణోత్సవాన్ని తొలగించి పునీతులయ్యారు. దేవస్థానం వారు భక్తులకి వడపప్పు, పానకం, పులిహార కూడా వితరణ చేయడం జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో వేద పండితులు, అర్చక స్వాములు, పురోహితులు చాలా ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య చరణ సన్నిధిలో ఈరోజు సీతారామ కళ్యాణోత్సవం చాలా వైభవంగా జరిగింది. యనవర క్షేత్రంలో ప్రత్యేకత ఏమంటే ప్రతిరోజు జరిగే సత్యనారాయణ స్వామి వారి కళ్యాణోత్సవానికి, నిత్య కళ్యాణోత్సవానికి క్షేత్రపాలకులైనటువంటి సీతారాములు వారు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం వచ్చే సీతారామనవమి, సీతారామ కళ్యాణోత్సవానికి సత్యనారాయణ స్వామి వారి దంపతులు పెళ్లి పెద్దలుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ఉదయం 9 గంటలకు సీతారామ కళ్యాణోత్సవం ప్రారంభమైంది. దీనికి అనువంశ ధర్మకర్తలు రాజా ఎనుగంటి వెంకట సత్యసూర్య గోపాలరోహిత్ భూతులు జమీందారు వారి దంపతులు, కార్యనిర్వహణాధికారి వారు అచ్యుత రామచంద్రమోహన్ గారి దంపతులు స్వామివారికి అమ్మవారికి కూడా పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. స్వామివారి కళ్యాణోత్సవానికి చాలా మంది భక్తులు తరలివచ్చి ప్రత్యక్షంగా సీతారాముల వారి కళ్యాణోత్సవాన్ని తొలగించి పునీతులయ్యారు. దేవస్థానం వారు భక్తులకి వడపప్పు, పానకం, పులిహార కూడా వితరణ చేయడం జరిగింది. ఈ కళ్యాణోత్సవంలో వేద పండితులు,